నీవు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఈ లోకంలో నేను నమ్మినటువంటి మనుషులు ఉన్నారేమో కానీ నమ్మినటువంటి వారిని మోసం చేసే తత్వం కలిగినటువంటి ప్రజలు. ఏమండి, నేను ఎవరినైతే బాగా నమ్ముతామో వారే నన్ను ఒకనాడు మోసం చేయక ఆ విధంగా మోసపోయినటువంటి వారిలో మనం ఎంతోమంది ఉండొచ్చు, నష్టపోయినటువంటి వారు ఉండొచ్చు, పరిస్థితులు తేరుకోలేనటువంటి వారు ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా ఆ పరిస్థితిలో ఉండి కూడా తను ఆరాధిస్తున్నటువంటి దైవంతో అంటున్నాడు, దేవా నువ్వు ఎంతైనా సరే నమ్మదగినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయకుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెరను నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే అందవని స్వాస్థ్యమును. చెరను నుండి విడిపించి బంధించి నడిపించినావే అందవని స్వాస్థ్యమును. పాటంతట్లో కూడా దేవుడు చెరలో నుంచి వారిని ఏం చేశాడంట, విడిపించి ఆఖరికి వారంతా అత్యానంద భరితులై వారు సియోనుకు తిరిగి వెళ్ళారంట. ఈరోజు దేవుని బిడ్డరా, నేనంటాను, దేవుని సన్నిధికి రానికుండా ఆటంకపరుస్తున్నటువంటి శత్రు బలగాలన్నీ కూడా యేసు నామములోని ఎదుటి విడుదల ఉండగా. ఎందుకంటే నువ్వు నమ్ముకునేటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం చదువుకునేటువంటి కీర్తనల భాగంలో 118వ అధ్యాయం 8-9 వచనాలు దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులను నమ్ముకునుట కంటే, ఎవరిని నమ్ముకోవడం కంటేనంట, మనుషులను నమ్ముకునుట కంటే భక్తుడు అంటున్నాడు, యెహోవాను నమ్ముకోవడమే. రాజులను నమ్ముకున్నా, అధికారులను నమ్ముకున్నా, వారిని వీరిని ఎవరిని ఆశ్రయించిన వ్యర్థమే, వృధానే. కానీ దేవుని బిడ్డరా, నీవు నమ్మినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ప్రభుని కనుక మనం నమ్ముకున్నట్లయితే ఆయన తప్పక మనకు సహాయం చేయగలదని రూఢిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను.